సౌజన్య అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయి చూద్దాం. అలా పారి చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారుడేమో గాని మళ్ళా కొత్త సంసారం పెట్టినట్టే అయింది. ఇక అలా కుర్చీలు చదురుకొని ఉన్నాయి లేని అన్ని లెక్కలు చేసుకొని అందరినీ సరిదిద్దేటాలకు సంవత్సరం అయ్యేటట్టుంది. అగో గీ పిల్లేంది గివన్నీ చదువుతుంది అనుకుంటారా? మరి లేకపోతే ఎందుల్లా రైతన్నలకు పెట్టుబడి కోసం అక్కరకొచ్చి ఇచ్చే రైతు భరోసా పైసలు కూడా నాట్లేసి అయిపోవడానికి వచ్చింది. అయినా ఇంకిత్తనే లేకపాయే. ఎప్పుడు ఇస్తారో ఏమో మరి. ఇక గిప్పట్ల ఆనకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పేరు మీద పెట్టుబడి సాయం రైతన్నలకు అందే సుమారు అయితే కనబడతలేదుల్లా. ఈ పథకానికి సంబంధించి సర్కారు ఇంకా మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో వచ్చే యాసంగి సీజన్ నుంచి గిట్లా ఇత్తరు కావచ్చు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈ రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని ఇస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించిండ్రు. ఇక అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు బంధు పథకంగా అమలు చేసిన ముచ్చట అందరికీ ఎరుకున్నదేనా. గప్పట్ల పట్టగలిగిన వాళ్ళందరకు రైతు బంధు పథకాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో సాగులో ఉన్న సాగులో లేని భూములకు, రహదారులు ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు, నాలా మార్పిడి చేయకుండా వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలాంటి ప్లానింగ్ లేకుండా అందరికీ అన్నిటికీ రైతు బంధు ఇచ్చింది. ఇక ఈ పథకం ద్వారా జిల్లాలో 146,000 మంది రైతులకు 136 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నది. ఇక మలి సర్కారు గద్దెనెక్కినాక రైతు బంధు పథకాన్ని సవరించి తాము ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని అయితే ఉత్తున్నది. మొన్న గడిచిన యాసంగి సీజన్లో పాత విధానంలోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించింది. ఇక ఆనకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసిండ్రు. కొత్త పథకాన్ని అమలు చేస్తారా లేకపోతే పాత పథకం ప్రకారమే పెట్టుబడి సొమ్మును ఖాతాల్లో జమ చేస్తారా అనే దాని మీద చర్చ మస్తు నడిచింది. కానీ ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదట. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉపసంఘాన్ని అయితే నియమించారు. ఇక ఈ ఉపసంఘం రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి జూలై 15 లోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వం అయితే పేర్కొన్నది. ఇక ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి రైతు భరోసా పథకం అమలు గురించి అభిప్రాయ సేకరణ అయితే చేసిండ్రు. ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ అయితే చేసిర్రు. ఇక ఈ పథకాన్ని 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని కొందరు, 5 ఎకరాలకే ఇవ్వాలని ఇంకొందరు, రహదారులు, కొండలు, గుట్టలు, బంచరాయి భూములకు, సాగుకు యోగం కాని భూములు, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములు కలిగిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వద్దని అయితే అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 2 వరకు నడిచిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా అంశం చర్చకు రాకపోవడంతో ఈ వానకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు అయితే ఇప్పట్లో లేనట్టే కనబడుతుందిలా. బగ్గ కట్టమైపోయినాయుల్లా. పాపం ఏడికి పోయినా కానీ అలా కట్టాలే ఉన్నాయి. అప్పు సప్పులని, ఆఫీస్ బాధలని, అప్పుడప్పుడు ఆడోళ్ళ చేతిలో దెబ్బలు కూడా తింటారు. ఇక ఇవన్నీ చాలయన్నట్టు పాపం కాకులు కూడా గిల మీద పగబట్టినాయి. గీ ముచ్చటేందో చూడుర్రి. గా సిరిసిల్లల పాత బస్టాండ్ దగ్గర ఒక చిత్రమైన ముచ్చట అయితే జరిగిందిలా. కట్టమైసమ్మ గుడి దగ్గర కర్రెకాకుల మందంతా జమగూడి ఇక అడిదిక్కచ్చిన మొగోలను నెత్తి మీద గట్టిగానేది అంటున్నాయి. మరి అవన్నీ సంబరం కొద్దిది అంటున్నాయో లేకపోతే కావాలనేది అంటున్నాయో కానీ పుతం పెట్టినట్టు అందరినీ కాదు, మళ్ళా పట్టు పట్టినట్టు ఏదో పగబట్టినట్టు కేవలం మొగోలనేది అంటున్నాయి. ఓసి నీ కథ కగ్గిదలుగా
మొగోళ్ళు ఏం పాపం చేసిరానికి ఇట్లా తంతునే ఇక ఆడున్నోళ్ళు ముక్కు మీద మూతి మీద ఏలేసుకుంటా ఈ తతంగానైతే చూసిండ్రు. ఇక తన్నిచ్చుకున్నోళ్ళు కర్రెకాకుల మీద మస్తు గరమైనరు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే అవి ఆడికాకులు కావచ్చు, అందుకనే మొగోళ్ళనే తంతునే అని రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. అతివేగం అనర్థానికి దారితీస్తుంది. జర బండ్లు మెల్లగా నడిపి పైలంగా పోయిరారి, అట్లనే రోడ్డు మీద పోయేటోళ్ళను కూడా పైలంగా చూడురని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటారు. అయినా కానీ కొంతమంది పుణ్యాత్ములు ఇనరు. లెక్కలేనంత స్పీడ్గా పోయి గిళ్ళు ఎంత దారుణం చేసిరో మీరే చూడుర్రి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో ఒక ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఎక్కతక్క స్పీడ్గా దూసుకొచ్చిన ఒక స్కార్పియో బైకును బలంగా ఢీకొట్టింది. అయినా వెంటనే బ్రేకులు వేయని స్కార్పియో డ్రైవరు బైకును రోడ్డు పక్కకు ఈడ్చుకపోయిండు. ఇక ఈ ఘటనల బైక్ మీద ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయింది. బైకు నడుపుతున్న వ్యక్తి కూడా మస్తు దెబ్బలు తగిలినాయి. ఇక ఇంకో కుటుంబం అయితే ఈ ప్రమాదం నుంచి గొంచెవులు అనేది అప్పించుకుంది. స్కార్పియో బైకును ఢీకొట్టిన సమయంలో సరిగ్గా అదే చోట మరొక కుటుంబం కూడా ఉన్నది. రోడ్డు పైన ఒక వ్యక్తి బైకును పట్టుకొని నిలబడగా ఒక ఆడామె ఒక పిల్లగాడు రోడ్డు పక్కన దుకాణంలో ఏదో సామాన్ తీసుకొని బైకు దగ్గరికి అప్పుడే వచ్చిండ్రు. కొద్దిగా పక్కపొండి పోయింది కానీ లేకపోతే అదే స్కార్పియో ఏబట్టి వాళ్ళ పని కూడా అయిపోతుండే. అయినా గంతగానం ఏం కాలిపోతుందని అంత స్పీడ్గా నడుపుతారో ఏమో మరి. ఇక కర్ణాటకలో వేసినట్టు ఎక్కతక్క స్పీడ్ పోతే వెంటనే ఫైన్లు వేయాలి, గట్టిగా చర్యలు అయితే తీసుకోవాలి. కొద్దిగానన్నా వాళ్ళు ఆలోచించి మెల్లగా పోతే పాపం అక్కపానం అయితే పోకపోతుండే కదా, గంత నష్టం కూడా జరగబోతుండే. ఏందో ఏమో పోను రోడ్డు మీద పబ్లిక్ నడుసురే కట్ట ఉన్నదుల్లా. రాష్ట్రము అభివృద్ధిలో ముందటికోవాలంటే సరుకుల ఎగుమతులు దిగుమతులు గట్లనే ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు అచ్చుడు పోవుడు బాగా అవసరం ఉంటుందిలా. గందుకోసమే రోడ్డు రవాణా ఎంత అవసరమో మొగుల మీద పోయే గాలి మోటార్ సలవతులు కూడా గంతే అవసరం. ఇక హైదరాబాద్ వచ్చిన మన గాలి మోటార్ శాఖ మంత్రి ఏమో కొత్త మొదలు పట్టుకొచ్చిందట. గా ముచ్చటేందో చూద్దాం పారి. తెలుగు రాష్ట్రాలల్లో గాలి మోటార్ల సలవతుల ఎక్కతక్క అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర గాలి మోటార్ల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పుకొచ్చిండు. భాగ్యనగరంలో జరిగిన ఏవియేషన్ కల్చర్ వీక్ నిర్వహణలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జిఎంఆర్ ఏరీనాలో 10K రన్ను ఆయన ప్రారంభించిండు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్పోర్టు ఇవాళ దునియాలనే అతిపెద్ద ఎయిర్పోర్టులో ఒకటని, అందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చిండు. చంద్రబాబు ముందు చూపుతో నేడు వేలాది మందికి కొలువులు దొరికినాయట. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకని గప్పట్ల కొంతమంది అడిగినరని, అయితే అప్పట్లో దూరదృష్టితో నేడు శంషాబాద్ ఎయిర్పోర్టు మస్తు డెవలప్ అయిందని అన్నాడు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు పనులను మరో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చిండు. తెలుగు రాష్ట్రాల్లో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ప్రజా రవాణాకు ఎక్కువ అవకాశం ఉంది, ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరాధిస్తున్నామని చెప్పిండు. గట్లనే తెలంగాణలో మరో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పిండు. జిఎంఆర్ సిఇఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ జిఎంఆర్ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, జిఎంఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిదే అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్ తెలుగు. శనార్థి.